హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగోండి నేనైతే పోతు గింజలు పెట్టడానికి వచ్చాను చూడండి. ఇదైతే పోతులు పెడుతున్నాను. ఈ మొక్క వచ్చేసాక పోతు గింజలు అయితే పెట్టాలి. అదిగోండి మొలకైతే వచ్చేసింది. ఆడయి పెట్టి వారం అవుతుంది. మళ్ళీ పోతులు అంటే ఈరోజు పెట్టాలి. తడి పెట్టిన తర్వాత 7 రోజులకి పెట్టాలి పోతులు అయితే. చూడండి రైతుల కష్టాలు అయితే ఇలా ఉంటాయి. చేతులు అయితే నిప్పులు వచ్చేస్తున్నాయి. ఈ కంకరన ఎలా అసలు తడి పెట్టినా కూడా అసలు చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. తడి పెట్టిన గోళ్ళు అయితే అసలు నొప్పి వచ్చేసి చాలా నిప్పులు వచ్చేస్తున్నాయి. ఇగోండి గోళ్ళు అయితే లేచిపోయినాయి. అంత కష్టం ఉంటుంది. ఎకరానికి ఒకళ్ళంట పోతులు పెట్టడానికి అయితే ఎకరం ఇప్పుడు కారెకరం పెట్టాను. ఇంకా కారెకరం ఉంది. ఎవరు రాలేదు ఈరోజు, నేను ఒక్కదాన్నే వచ్చాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ చెట్టు నీడ అయితే చాలా బాగుంది. నేను అన్నం తింటాక లేచాను. చూడండి ఇటువైపు కూడా పెట్టారు, మొన్నే పెట్టారు. వీళ్ళైతే పోతులు కూడా పెట్టేశారు అమ్మటే. ఆ విత్తనం ఈ విత్తనం తేడా అంట ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ విడిగా అయితే పోతులు పెట్టడానికి నేను వచ్చాను. ఎకరానికి అయితే ఒకళ్ళే అంట. ఇద్దరు వస్తానంటే వద్దన్నారు రైతు. సరేలే అని నేను ఒక్కదాన్నే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, కాలువ గట్ట అయితే ఇలా ఉంటుంది మాది. చూడండి మా సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఎవరో కొత్తగా బిల్డింగ్ కట్టారు ఫ్రెండ్స్. రేకులతో కట్టారు. చూస్తున్నారా, అక్కడైతే వేరే వాళ్ళు ఎవరో మొక్కజొన్న గింజలు అయితే పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా రైతుల కష్టాలు ఎలా ఉంటాయి. గింజలు పెట్టినమ్మటే ఇవి కూడా పెట్టేద్దాం అయితే గొడవ వదిలిపోను. కానీ ఏంటంటే వాళ్ళు స్పీడ్ వాళ్ళు ఏమన్నారంటే ఈ గింజలు పెట్టిన 10 రోజులకి పోతు గింజలు పెట్టాలన్నారు. అందుకని మళ్ళీ గింజలు పెట్టిన తర్వాత 10 రోజులకి మళ్ళీ ఈరోజు పోతు గింజలు అయితే పెట్టడానికి వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.